ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా పేతురు గురించిన చరిత్రను మనం విన్నాం. రెండవ భాగంగా పేతురు గురించి వారి కుటుంబ సభ్యులను గురించి కూడా కొంత చరిత్రను విందాం. చూడండి, పేతురు తన భార్యను వెంట పెట్టుకొని పరిచర్య చేసినట్లుగా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. పేతురు విశ్వాసి అయిన తన భార్యను వెంట పెట్టుకొని సువార్త ప్రకటించినట్టుగా చెప్తాడు. చూద్దాం, ఇక్కడ ఆయన శిలువ శిక్షకు ముందుగా ఒక మాట చెప్తున్నాను. మరి నాయకుడైన యెహోషువ ఒక మాట అన్నాడు, మీరు ఇశ్రాయేలుతో మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని. అయితే పేతురు ఒక మాట నాడు యేసుక్రీస్తు ప్రభుతో, ప్రభువా నీ కోసం నా ప్రాణాన్ని పెడతానయ్యా, నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తానయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, పేతురు ఈ రాత్రే నువ్వు నన్ను ఎరగవని 3 సార్లు అంటావు అన్నప్పుడు. అయితే అన్నాడేమో కానీ చివరకు ఆయన బలపడిన తర్వాత నిజంగా యేసయ్య కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేశాడు. ఒకసారి గమనిద్దాం. మరి రోమాలో పేతుర్ని బంధించి పేతురికి మరి ఆ శిలువ శిక్షను ఖరారు చేసి నీరో చక్రవర్తి మరి సమన్లు జారీ చేశాడట. ఆ సమన్లో ఒక పత్రాన్ని మరి పేతురికి ఇచ్చారు, మరి ఒక పత్రాన్ని తన భార్యను కూడా బంధించున్నారు, తన భార్యకి ఇచ్చారు. ఇచ్చి తన భార్యకి ఏమని చెప్పారంటే, మీ భర్తకు పేతురికి మరి శిలువ ద్వారా మరణాన్ని చేయబోతున్నాం కాబట్టి మీ కుటుంబం ఖచ్చితంగా ఈ శిక్షను చూడాలి అని చెప్పినప్పుడు మరి ఆయన భార్య పత్రాన్ని తీసుకొని మరి పేతురు దగ్గర బయలుదేరింది. పేతురు అయితే అదే పత్రాన్ని చూసి ఓహో నన్ను చంపిపోతున్నారా అని హృదయంలో ఆనందించాడంట. అయితే పేతురు అనుకున్నాడు తన భార్యను ముందుగా ధైర్యపరచాలి, ఓదార్చాలని. తీరా చూస్తే పేతురు భార్య పౌలు దగ్గరికి వెళ్ళి పేతురికి ఆ పత్రాన్ని ఇచ్చి ఒక మాట ఉన్నదంట, అయ్యా భయపడుతున్నావా, నిన్ను మరి చంపేస్తున్నానని భయపడుతున్నావా, చిలువేస్తున్నానని భయపడతావా, భయపడద్దయ్యా, ధైర్యంగా ఉండు, ప్రార్థన చెయ్యి, దేవుని కొరకు నీ ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడద్దయ్యా, ధైర్యంగా ఉన్నాయా అని ఎప్పుడైతే పేతురు భార్య అన్నదో ఆ మాట విని నిజంగా సంతోషించాడంటే పేతురు. నా భార్యకు నేను ధైర్యం చెప్పాలనుకున్నాను, నా భార్య నాకు ధైర్యం చెప్తున్నది. అలాగే మరి పేతురు సంతోషంగా ఆయన మరణించాడు, ఆయన భార్య కూడా మరి మరణించింది. అయితే వారికి ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె పేరు పెట్రోనిలా. ఆమె చాలా సౌందర్యవతి. పేతురు చనిపోయాడు, పేతురు భార్య చనిపోయింది. అప్పటికి ఆమె యవ్వన దశకు వచ్చింది. ఇప్పుడు చూడండి, పేతురు కుమార్తెను ఆ రోమా రాజు కుమారుడు చూచి ఆమె అందాన్ని చూచి ఎలాగైతే సరే ఆమె వివాహం చేసుకోవాలని నేరుగా మరి పెట్రోనిలా దగ్గరికి వెళ్ళి ఆమెకే చెప్పాడంట, అమ్మా నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. ఆమె వెంటనే ఒక విజ్ఞప్తి చేసింది, అయ్యా నాకు 3 దినములు గడువు ఇవ్వండి అని అనగానే, సరే 3 దినములు గడువు తీసుకో, నేను వచ్చి నిన్ను వివాహం చేసుకుంటానని. అతని పేరు మరి ఆ రోమా రాజకుమారుడి పేరు ఫ్లెక్సన్. అతను 3 దినాల తర్వాత నేను వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఈమె ఇంటికి వెళ్ళట 3 దినములు ప్రార్థిస్తాను, అయ్యా ఈ గండం నుంచి నన్ను తప్పించు, ఒక అన్యుడికి నేను భార్యగా వెళ్ళనయ్యా, అయ్యా ఈ లోకంలో నీవు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా అని మరి ఆ పెట్రోనిలా ప్రార్థించినప్పుడు 3 రోజులైంది. వాడు 3వ తర్వాత ఆ ఫ్లెక్సన్ మరి మంది మార్బలంతో అనేకమైన వస్తువులతో ఆమెను వివాహం చేసుకుని ఇంటికి వచ్చే లోపల ఆమె చనిపోయింది. వెంటనే ఎంతగానో బాధపడ్డాడంట ఫ్లెక్సన్. అయ్యో వివాహం చేసుకోలేకపోయాడు. బాధపడి అదే తెచ్చిన ఆ వస్తువులతో ఆమెను తీసుకుని సమాధి చేసి వెళ్ళిపోయాడంట. చూడండి ప్రియులారా, ఒక కుటుంబం దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టేసింది, దేవుని పరిచయం కొరకు ప్రాణాన్ని పెట్టింది. ఈ రోజులో ఈ మాటల ద్వారా మనం ఏమి నేర్చుకుందాం? చూడండి, యేసయ్య కోసం, మనం రక్షణ సువార్త కోసం మన కుటుంబం మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాం? వారు ప్రకటించుకుంటారులే, వారు నిందలు భరిస్తారులే, వారు అవమానాలు పొందుతారులే, వారు చేసుకుంటారులే అని మరి ఇంట్లోనే ఉంటున్నావా? గమనించు, మనం కూడా ఒక సైనికుడిలా యేసయ్య సువార్తను ప్రకటించాల్సిన భారం అనేది ఈరోజే ప్రారంభిద్దాం. దేవుడు మనకందరికీ అటు కృప దయచేసి కాపాడును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలయ్యా, మరి పేతురు కుటుంబం ప్రభా నీ సేవలో
తమ కుటుంబం అంతా ప్రభా ప్రాణాన్ని కోల్పోయిందయ్యా. మీరు ప్రకటించిన రీతిగా నీ సువార్తను ప్రకటించిన వారి పాదములు సుందరమైనవి, అవి ఎత్తైన పర్వతముల మీద జ్యోతుల వలె ప్రకాశిస్తారని చెప్పారు ప్రభా. వారు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారయ్యా. ఇప్పటికీ వారి గురించి మేము మాట్లాడుకుంటామంటే వారు మా ముందు జ్యోతులుగా ఉన్నారయ్యా. ప్రభా మేము కూడా తండ్రి ఈ రక్షణ వార్తను ప్రకటించే సైనికులుగా ఉండడానికి సహాయం వచ్చేది. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.